गाड़ी हटोगे इंदिरा गांधी हमारे भी बोल అన్నా నీ ఫోన్ వస్తుందన్నా ఇంకా నీ ఫోన్ వస్తుంది అలాగే మన పార్టీ ప్రెసిడెంట్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీలు అందరికీ కూడా యూత్ కాంగ్రెస్ అందరికీ ఎమ్మెల్యేపై అందరికీ కూడా ఈ యొక్క జన్మదినం సందర్భంగా మనం అందరికీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మన సోనియా గాంధీ గారు మన తెలంగాణ తల్లి అని మన కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రానికి ఆమె ఒక దేవతలాగా అయింది కాబట్టి మన తెలంగాణ ఈరోజు ఏర్పడ్డ దినోత్సవం ఆమె పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమె పాస్ చేయించి మన తెలంగాణ తల్లి అని ఆమె సందేహం ఏం లేదు. మరి మన ఉమ్మడి రాష్ట్రంలో ఆమె ఆ రోజు నాకు సీటు రాకున్నా పర్వాలే, తెలంగాణ లోపల ఉన్నటువంటి పిల్లలు చనిపోతున్నారు, మన తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది కాబట్టి మన ఎంపీలు ఎమ్మెల్యేలు మన సురేష్ శెట్టర్ గారు కూడా ఆ రోజు ఉద్యమంలో పాల్గొని మరి సోనియా గాంధీని ఒప్పించి మరి ఈ రోజు తెలంగాణ తేవడం జరిగింది. కాబట్టి మనం ఈ రోజు 1 సంవత్సరం అయితే తెలంగాణ మన ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు 1 సంవత్సరం అవుతున్నది కాబట్టి మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మనం ఇచ్చిన మాటలన్నీ ముఖ్యమంత్రి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, సురేష్ శెట్టర్ నాయకత్వం, చంద్రశేఖర్ అన్న నాయకత్వం, రెడ్డి నాయకత్వం, రెడ్డి నాయకత్వం, మనం అందరం కూడా కాంగ్రెస్ నాయకత్వం. కాబట్టి ఇప్పుడు పెద్దలు హైదరాబాద్ అందరి ప్రజల తరఫున ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు హైదరాబాద్ పట్టణంలో ఆమె బర్త్డే సెలబ్రేషన్ అధ్యక్షత వహించిన నరసింహన్న గారు, ఎంపీ గారు, చైర్మన్ గారు, పెద్దలు, అదేవిధంగా మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ మిత్రులు అందరూ కూడా హృదయపూర్వకంగా నేను వారి తరఫున అభినందనలు తెలియపరుస్తున్నా. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే విధంగా సోనియా గాంధీ గారు ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు పిట్టల్లాగా పట్ట యువకులందరూ కూడా చనిపోతున్నారనే భావనతో కరీంనగర్లో జరిగిన సభలో ఆమె చాలా స్పష్టంగా ఈ చావులు ఆగాలే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పేసి నరసింహన్న చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం వస్తుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి చిరకాల వాంఛ గతంలో 50-60 సంవత్సరాల నుండి కూడా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి నుండి మొదలు పెడితే అనేక దఫాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి ఉద్యమాలు చేసినాం. మీకు అందరికీ తెలుసు, నేను కూడా మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రం కొరకు
మంత్రి పదవి కూడా నేను రాజీనామా చేసిన విషయాన్ని ఈరోజు నిజంగా ఆనందంగా నేను చెప్పుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు మా పాత్ర గురించి కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఎంపీ గారు ఆ టైం లోపల మొత్తం ఎంపీలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు పొన్నం ప్రభాకర్ కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, ఆ రోజు ఎంపీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రావాలని చెప్పేసి కొట్లాడిన తీరును కూడా ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితిలో మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మేడంతో పాటు మనం హిస్టరీలో మనం మిగిలిపోయే విధంగా కొట్లాడినాం, తెలుసుకున్నాం. కాబట్టి సోనియా గాంధీ గారికి ఈ యొక్క మనకు లాస్ట్ బార్డర్ మీద ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఆ బార్డర్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలంగాణ యొక్క ఫలాలు మనకు కూడా అందే విధంగా అవుతుంది. కాబట్టి సోనియా గాంధీ గారికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ అన్న గారు మాట్లాడాల్సిందే. మన ప్రియతమ నాయకురాలు త్యాగశీలి సోనియా గాంధీ గారి ఈరోజు జన్మదినోత్సవ సందర్భంగా మరి హాజరైన మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ అన్న గారికి, దాంతోపాటు మిత్రుడు ఎస్ఎల్ చైర్మన్ జిల్దారెడ్డి గారికి, మరి మా పట్టణ అధ్యక్షుడు కండం నరసింహులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే ప్రత్యేకంగా వారి అభినందనలు జరుపుకుంటూ, దాంతోపాటు మా సుభాష్ శెట్టి గారు మరి వారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మరి దాంతో పాటు మా ఖాజాబాయ్ వైస్ చైర్మన్ సీనియర్ నాయకుడు, మరి నూతనంగా ఎన్నికైన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గౌడ్ గారికి, మరి నాగిరెడ్డి కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు, మన మిగతా యూత్ కాంగ్రెస్ మిత్రులు అందరికీ పేరు పేరున్న మా శుక్లవర్ధన్ రెడ్డి గారికి, మా రాములన్న బీసీ నాయకులు మా రాములన్న గారికి, మరి మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి గారికి, మరి మా మక్సూద్ మా శంకర్ గారికి, తయారు బేగం గారికి, మరి మన సుజాత గారికి, సోదరులు సుధారిత గారికి, ఉన్నవ గారికి, చాలా యూనుస్ గారికి, అక్బర్ గారికి, మన హర్షద్ భాయ్ సీనియర్ నాయకులు, మా మోతీరామ్ మా సీనియర్ కౌన్సిలర్ గారికి, రాములు నేత గారికి, సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా మీకు అందరికి చెప్పినట్టు మన పెద్దలు చంద్రశేఖర్ అన్న గారు, మరి కండం నరసింహ గారు చెప్పినట్లు ఆనాడు మేమందరం మీరు నాకు పార్లమెంట్ ఎంపీగా గెలిపించిన బాధ్యత ఆ రోజు మేము తెలంగాణ పోరాటంలో పార్లమెంట్లో, ఎందుకంటే తెలంగాణ బిల్లు ఏదో రోడ్ల మీద పోరాటం చేస్తే రాలేదు. ఇది పార్లమెంట్లో మేము 4.5 సంవత్సరాలుగా మా సోనియా గాంధీకి అమ్మ చాలా మంది అమాయక పిల్లలు చనిపోతా ఉన్నారు, వారికి చూడండి తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటే ఆమె మరి మా మాటలకు ఒప్పుకొని మరి తెలంగాణ ఇచ్చిన ఘనత మా సోనియా గాంధీ. ఈరోజు తెలంగాణకు వచ్చిందంటే మన తెలంగాణ తల్లి ఎవరు కాదు, సోనియమ్మనే మన తెలంగాణ తల్లి. ఆమె తలుచుకుంటేనే తెలంగాణ అయింది. అయినా కానీ 10 సంవత్సరాలు మీరు చూసినారు, ఒక కుటుంబం చేతిలో మన పాలన ఇచ్చినాం. ఆ కుటుంబం మొత్తం కూడా రాష్ట్రానికి 7.5 లక్షల కోట్లు అప్పుల పాలు చేసి రాష్ట్రానికి సర్వనాశనం చేసినారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎన్నో పనులు చేసి మన కాంట్రాక్ట్ చిన్నవి పెద్దవి 48,000 కోట్ల రూపాయల పని పెండింగ్ బిల్స్ బకాయి మా నెత్తి మీద పెట్టింది రేవంత్ రెడ్డి సర్కారం మీద. 7.5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రానికి అదోగా వాళ్ళు చేసినా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూస్తున్నారు. ఇక ఇచ్చిన హామీలన్నీ ఒకటి చేసుకుంటూ ఈరోజు ఒక సంవత్సరం కాలంలో మనం పూర్తి చేసినాం. అయినా కానీ ఇంకా కూడా మనకు చాలా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. మరి తప్పకుండా మన జైరాబాద్ నియోజకవర్గం మీరు ఎప్పుడు కాంగ్రెస్ కంచుకోట, మరి ఆ జెండాను దురదృష్టంగా మనం అసెంబ్లీలో ఓడినా దానికి కసి మీరంతా మన పార్లమెంట్ ఎలక్షన్ లో భారీ మెజార్టీని ఇచ్చి గెలిపించినందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు. మా సోనియమ్మ కూడా ధన్యవాదాలు, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు, దాంతోపాటు మా జైరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. అందరూ ఇచ్చేసినందుకు మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు మనం పెద్ద ఎత్తున ఇక్కడ మన ఇంద్రమ్మ, ఆమె దేశం ఉన్న ప్రాణాలు ఇంద్రమ్మ
మరి విగ్రహం ముందు ఈరోజు మన సోనియమ్మ బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే. ఒక నిమిషం మళ్ళీ హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. अयूब साहब, ओ अयूब साहब, ओ अयूब साहब, अयूब थोड़ा अभी क्या खिला रहे हैं, बाद में खिला रहे हैं, कहीं कोई आगे आ जाओ, खिलाएंगे ज्यादा खिला मतलब జరిగిపోతే जाओ भाई, थोड़ा इधर आ जाओ सर, इधर एक ले लो वो వచ్చేసే ముంగడు అల్లగడ దెబ్బకుండా వచ్చిన సార్ చలో ఆజా చలో చలో अम्मा का फोटो डालो ऊपर सुन रहे अम्मा का फोटो है ऊपर